హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మాది కాకరకాయ కూర వండుతున్నాను. ఉల్లిపాయలు చక్కగా సన్నగా తరుక్కొని అవి నూనె ఎక్కువ వేసి వేపేసుకొని అందులో కాకరకాయలు కూడా రౌండ్గా తరిగేసి అందులో కూడా అవి కూడా కాకరకాయలు వేసేసి కొంచెం ఉప్పు, అదే ఉల్లిపాయ వేపుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసి తొందరగా మగ్గిద్ది. అది మగ్గాక కాకరకాయలు వేసేసి చక్కగా కలిపేసి కొంచెం వదిలేయాలి, మగ్గిద్ది అది కూడా. అది మగ్గాక ఉప్పు, కారం, పసుపు వేసేసి నేను నీళ్ళు కూడా తగిన నీళ్ళు పోసి నీళ్ళు పోయాలి, తిప్పాలి, చక్కగా తిప్పేసి కొంచెం సేపు పట్టి పెట్టేయాలి. అది కథ ఉడుకుతూ ఉంటుంది. అది ఉడికాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక కొంచెం సేపు ఉడికితే బాగుంటుంది. మెత్తగా ఉడకాలి ముక్క అయితే. నేను నేను పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య బాగోదు, షుగర్ వచ్చింది. షుగర్ వస్తే ఈ కాకరకాయ కర్రీ మాత్రం కంపల్సరీగా చేసేదాన్ని 3 రోజులకి 4 రోజులకి. అందులో ఎండు చేప బొనికెలు ఉంటాయి కదా, ఆ బొనికెలు, పండుగప్ప బొనికెలు అవి తెచ్చేవాడు మా మావయ్య. అవి వేసి వండేదాన్ని. ఉట్టి కూరే తినేది మా అత్తగారు. చాలా బాగా, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ తెలిసిన వాళ్ళు మాత్రం స్కిప్ చేయొచ్చు. తెలియని వాళ్ళు చూడండి, వండి ట్రై చేయండి. ఎక్కడన్నా ఎండు చేప బొనికెలు కనపడితే కొనుక్కొచ్చుకొని మరీ వేసుకొని వండండి. సగం కూర ఉడికాక వేయాలి. వేస్తే చాలా చక్కగా అసలు టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది. అలా గుజ్జుగా కూర అంతా గుజ్జుగా అయిపోవాలి. ఇలాగా మనం ముక్క పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి. నూనె అంతా పైకి తేలాలి. తేలేసాక అది కింద అంటుకోకుండా చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ అది నూనె తేలితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలాగా కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసి ఉన్నాక అది వేడి వేడి అన్నంలో తిని ట్రై చేసి చూడండి. మళ్ళీ ఈ పూట కన్నా, వేడి మీద కన్నా రేపు పొద్దున్న మళ్ళీ చల్లారాక వండుకుంటే రేపు పొద్దున చల్లన్నంలో తిని చూడండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుందండి కాకరకాయ కర్రీ. షుగర్ వాళ్ళకి మంచిది. షుగర్ వాళ్ళు తింటే చాలా మంచిది, కంట్రోల్ అయింది. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఫాలో చేయండి ఫ్రెండ్. ఉంటా, బాయ్.